2 సంవత్సరాలు అయింది. ఇట్లా కాదని చెప్పేసి ఒక మేడం దగ్గర కృష్ణపూర్‌ల మేడం చామిగౌడు ఉంటారు చూడు అక్కడ. ఇంట్లో పని చేశాను మేడం నేను. 2 నెలలు ఇంట్లో పని చేస్తే, మేడం నా పిల్లల్ని ఇట్లా హాస్టల్‌లో ఎయ్యాలి మేడం అంటానంటే, సరే సంతోష నువ్వు పని చెయ్యి వేస్తా అంటని చెప్పేసి ఆ మేడం మరి ఏం పైసలు ఇచ్చిందో ఏం చేసిందో రాక్షసి అని చెప్పేసి అక్కడ జాయిన్ చేసింది మేడం హాస్టల్లో. ఎన్ని రోజులు ఉన్నారు హాస్టల్లో? 6-7 సంవత్సరాలు ఉన్నాం మేడం. నర్సరీ కానుంటి ఇక అక్కడనే ఉన్నాం అన్నట్టు. ఇప్పుడు నీకు ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఇక్కడ వచ్చావు చెప్పు. ఏంటి మా అమ్మాయిని ఇట్లా ఒకరోజు అదే వాళ్ళ మేనమామ కొడుకు పెళ్లి ఉందంటని వెళ్ళాను మేడం నేను. మీరు వెళ్ళారా? పెళ్లి కొడుకుని చేయాలి. అప్పుడు మీరు పిల్లల్ని తీసుకెళ్లేదా? 3 కదా మేడం. ఎప్పుడు అది జరిగింది? ఆ పాప 5వ తరగతి చదువుతుంది మేడం. అప్పుడు ఎన్ని సంవత్సరాలు? పెద్ద కూతురు. ఓకే. ఇప్పుడు 8th చదువుతుంది. పాపల్ని 3 ఎక్కడ తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఒక పాపని వీళ్ళు చదువుతున్నారు కదా, ఒక పాప చిన్న పాపని ఒకదాన్ని పోవద్దని చెప్పేసి చిన్న పాపని తీసుకొని వెళ్ళాను మేడం నేను. అయితే చిన్న పాపని తీసుకొని వెళ్తే నువ్వు ఒకదానమే వెళ్ళు, అందరం పోతే ఖర్చు వస్తుంది. ఎవరన్నారు? మా ఆయన. అందరం పోతే ఖర్చు వస్తుంది, వీళ్ళని నేను చూసుకుంటాను అంటే ఎప్పుడులాగా మంచిగా ఉంటాడు కదా అని చెప్పేసి నాకు తెలియదు కదా లోపల ఉన్నది. వెళ్ళాను మేడం. వెళ్ళి బట్టలు తీసుకుపోయి పెళ్ళి లగ్గం రోజే వెళ్ళాను. ఆ రోజు కూడా ముందు కూడా ఒక్కరోజు ముందు పంపించలే నన్ను. మా సొంతం ఇల్లు అక్కడే కదా మాబ్నార్లో మేడం. అయితే పెళ్ళి అయినాక పెళ్ళి చేసిన తర్వాత సాయంత్రం ఉన్నాను అక్కడ నేను. అక్కడ ఉన్నాక ఇక్కడనేమో మా అక్క కూతురు ఉంది. అక్క కూతురు ఊరు వెళ్ళిపోయింది అనమాట. ఆ రోజు నేను పెళ్ళికి వెళ్ళిన రోజు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఈయన తాగేసి చికెన్ తీసుకొని వచ్చి పిల్లలకు వండేసి ఇక ఇలా పిల్లని నా పాపని ఇంట్లో వేసి ఇక ఈ పాపని కట్టేసి ఇట్లా కట్టేశారు. మామిడి చెట్లు ఉన్నాయి మేడం కంపౌండ్ వల్ల. మామిడి చెట్లకు నడిపి అమ్మాయిని కట్టేశాడు. నడిపి అమ్మాయిని కట్టేసి నోట్లో గుడ్డ కుక్కేశాడు. గేటు కొంచెం ఓపెన్ ఉంటుంది మేడం, అందులోకి వెళ్ళి కనిపిస్తుంది అని చెప్పేసి 2 చేతులు ఇలా కట్టేశాడు. మా అమ్మాయి ఇప్పుడు మాట్లాడకుండా, డాక్టర్లు చూసారు మాట్లాడకుండా మనసులో అక్కడ వస్తున్నాడు డాడీ, అక్కడ వస్తున్నాడు, ఆడు చంపేస్తాడు అని అదే వలవరిస్తుంది. మేము చెవులోకి బట్ట అందుకే కట్టేసాను. లేనిపోనివి అన్ని ఊగించుకుంటుంది నా బిడ్డ అని చెప్పేసి. 2వ కూతురు నిజం చెప్పేస్తుంది మొత్తం. పెద్ద కూతురు కూడా చెప్తాది. అప్పుడు ఏమంటే ఇలా చూపించాడు, కత్తితో చూపించాడు, అందరినీ చంపేసి దుబాయ్ బొంబాయి మీ మమ్మీ ఏం చేస్తారు, నువ్వేం చేస్తావు, మీ మామూలు ఏం చేస్తారు అని చెప్పేసి పిల్లల్ని భయపెట్టించాడు మేడం అప్పుడు. అయితే అట్లా అని చెప్పేసి పిల్లలు 2 సంవత్సరాల దాకా చెప్పకుండా. ఏమైంది మీ పెద్ద కూతురికి? ఏమైంది? పెద్ద కూతుర్ని మేడం ఈయన 10 నిమిషాల పొద్దు ఉన్నాడంట. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.